టార్గెట్ చేసి వేధిస్తున్నారనేది విపక్ష నేతల ఆరోపణ. చేసిన పాపాలే వెంటాడుతున్నాయనేది అధికార పక్షం వివరణ. నెల్లూరు జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీ నేతలు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కొందరు జైలు పాలవుతున్నారు. ఎదురు మాట్లాడితే ఎఫ్ఐఆర్, అడ్డం పడితే రిమాండ్ అన్నట్లుందట అక్కడి రాజకీయం. ప్రశ్నించిన వారిని జైళ్లలో పడేస్తున్న ఆ జిల్లా ఏది? స్వర్ణముఖి తీరంలో అరెస్టుల వెనుక అసలు లోకుట్టేంటి? కేసులకు కేరాఫ్ గా మారుతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఆ నాయకులు అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు గోరంతైతే కూటమి ప్రభుత్వం ఆ నాయకులపై మోపుతున్న అభియోగాలు కొండంతలా ఉంటున్నాయి. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. స్వర్ణముఖి నదిలో అక్రమంగా జేసీబీలు, టిప్పర్లతో ఇసుకను తోడేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు ఎన్డీసీసీబీ జిల్లా మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక పంపిణీ జరుగుతోందని వైసీపీ నాయకులకు మర్నాడే కౌంటర్ ఇచ్చారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ. నియోజకవర్గంలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని ప్రకటించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివరణలు రాజకీయాల్లో సహజం. ఇంతవరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపించారని, కాంట్రాక్టర్పై దాడికి దిగారని ఆరోపిస్తూ 2 రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా అలజడి రేపింది. కేసుపై కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తర్వాత సూళ్లూరుపేట వైసీపీలో కీలకంగా ఉన్నారు సత్యనారాయణ రెడ్డి. అలాంటి నాయకుడిపై ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి 2 సార్లు జైలుకు పంపించారని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన మండల నాయకులెవరూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నోరు విప్పడం లేదట. వాస్తవాలను మాట్లాడితే అయితే కేసు, లేదంటే జైలు అన్నట్లు అధికార పార్టీ నాయకులు భయపెడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ని అధికార పార్టీ అండతో కొందరు నాయకులు అక్రమంగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ పాలనలోనూ ఈ దందాలు జరిగినా ఇంత భారీగా అయితే ఇదివరకు జరగలేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. 10-15 ఏళ్ల అవసరాలకు సరిపడా ఇసుకను ఏడాదిన్నరలోనే ఎత్తేశారంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను చూడకుండా టీడీపీ నాయకులకు కూడా పనులు చేసి పెట్టేవారట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య. దానికి ప్రతిఫలంగా ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు కూడా ఆయన్ని కాదనడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కిలివేటితో ఉన్న అనుబంధంతోనే అధికార పక్ష నేతలు ఆయన జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్దుకుపోతున్న కిలివేటిని వదిలేసి అక్రమాలపై గట్టిగా గొంతెత్తుతున్న ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డిని, ఆయన అనుచరులను టార్గెట్ చేసి జైలుకు పంపారని ఫ్యాను పార్టీ క్యాడర్ చెబుతోంది. సూళ్లూరుపేటలో సర్దుబాటు రాజకీయాలు చేస్తోన్న మాజీ ఎమ్మెల్యేకి వైసీపీ అధిష్టానం చెక్ పెడుతుందో లేదో, కేసుల నుంచి పార్టీ నేతలను ఎలా కాపాడుకుంటుందో చూడాలి మరి.